టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయింది. వచ్చే నెలలో పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ప్రస్తుతం 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అయితే మంత్రి పదవులు ఆశిస్తున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కేబినెట్ హోదా కల్పిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పి సుదర్శన్ రెడ్డి, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రేమ్ సాగర్ రావులను నియమించింది. 6 గ్యారంటీల అమలు బాధ్యత సుదర్శన్ రెడ్డికి అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. శేఖర్, ఎలా చూడొచ్చు ఈ నియామకాలని, కేబినెట్ హోదా కల్పిస్తూ చేసిన ఈ నియామకాలని ఎలా చూస్తున్నారు? ఎస్ అనుశ్రీ, ఈ 2 పదవులు చాలా కీలకమైనటువంటి పదవులు. ముఖ్యంగా మంత్రి పదవుల కోసం ఆశిస్తున్నటువంటి ప్రేమ్ సాగర్ రావు, అట్లాగే సుదర్శన్ రెడ్డికి ఈ మంత్రి పదవుల పోటీల నుంచి తప్పించినట్లుగానే మనమంతా కూడా భావించవచ్చు. ఈ సుదర్శన్ రెడ్డికి అడ్వైజరీ పోస్ట్ ఇచ్చారు. దాంతోపాటు ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, తీసుకురాబోతున్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్స్ అన్ని తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చి మధ్య సమన్వయకర్తగా పనిచేయాల్సిందిగా క్యాబినెట్ హోదా కూడా ఆయనకు కల్పించారు. ఇక ప్రేమ్ సాగర్ రావు ఆయన మంత్రి పదవి ఆశించారు. కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర, అట్లాగే రాష్ట్ర నాయకత్వం దగ్గర పలుసార్లు విజ్ఞప్తులు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయనకు ఇప్పుడు సివిల్ సప్లైకి సంబంధించినటువంటి కార్పొరేషన్ పదవిని అప్పగించినటువంటి పరిస్థితులు. ఇక మొత్తానికి ఇద్దరు ఈ మంత్రి పదవుల పోటీ నుంచి అయితే పక్కకు తప్పుకున్నట్లుగానే ఈ నామినేటెడ్ పదవులను చూస్తే అర్థమవుతోంది. ఇక అజరుద్దీన్ ఈరోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ జిల్లా నుంచి ఆయనకు మంత్రిగా ప్రాతినిధ్యం కల్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక మరొక ఇద్దరికి అవకాశం ఉంది. దీనికి చాలామంది పోటీలో ఉన్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మొత్తం తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలు చూసుకుంటే ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి ఈ 4 జిల్లాల నుంచి అవకాశం కోసం ఇప్పటివరకు పోటీ ఉండేది. ఆదిలాబాద్ నుంచి రీసెంట్గానే వివేక్ వెంకటస్వామికి ప్రాతినిధ్యం కల్పించారు. ఇక నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది. అక్కడి నుంచి ఎవరికి కల్పిస్తారు అన్నదిగా మాత్రం కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం. ఇక హైదరాబాద్ నగరం నుంచి పోటీలో లేనటువంటి అజరుద్దీన్ పేరు తెర మీదకి వచ్చింది. ఆయనకు అనూహ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా చేసినటువంటి పరిస్థితులు. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరికి కల్పిస్తారన్నది చూడాల్సి ఉంటుంది. పోటీలో మాత్రం మల్రెడ్డి, రంగారెడ్డి లాంటి కీలకమైనటువంటి నాయకులు ఉన్నారు. వీటితో పాటు రాజగోపాల్ రెడ్డి ములుగోడు ఎమ్మెల్యే అయినకు కాంగ్రెస్ అధిష్టానమే హామీ ఇచ్చింది అన్నటువంటి ప్రచారాన్ని ఆయన చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటితో పాటు బాలు నాయక్ లాంటి వాళ్ళు, మదన్ మోహన్ లాంటి వాళ్ళు కూడా మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రీసెంట్గా క్యాబినెట్ కూర్పు జరిగినటువంటి సందర్భంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి, వివేక్ వెంకటస్వామికి, వాకాటి శ్రీహరికి వీళ్ళ ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చినటువంటి సందర్భంలో బాలు నాయక్ పేరు కూడా తెర మీదకి వచ్చింది. కానీ చివరి నిమిషంలో అది పేరు క్యాన్సిల్ అయింది అన్నటువంటి చర్చ ఇటు పార్టీ వర్గాల్లో అటు అధికార వర్గాల్లో జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే కొంత బడ్డెన్ అయితే ఈ ఇద్దరిని తప్పించి అధిష్టానం, కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ నాయకత్వం ఒప్పించిందని చెప్పుకోవచ్చు. మరి రాబోయేటువంటి ఈ కూర్పుకు సంబంధించి 2 పదవులు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది కాబట్టి ఆ 2 పదవులను భర్తీ చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రివర్గంలో కూడా కొంత మార్పులు చేర్పులు జరిగేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరిని ఉంచుతారు, ఎవరి మీద వేటు పడుతుంది, వచ్చేటువంటి కొత్త వాళ్ళకి ఎవరికి అవకాశం ఇస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. అనుశ్రీ.